అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. ఈరోజు గురు చరిత్ర అధ్యాయం మొదలు. దత్తాత్రేయుడు అవతారము సాయిబాబా అని తప్పనిసరిగా మనందరికీ తెలిసిన విషయం. అయితే దత్తాత్రేయుడు యొక్క చిన్న పద్యంతో మనం మొదలు పెడదాం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మయజ్ఞై సనకదాభిః పరివృతం సిద్ధై సమారాధిం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయ సదా యోగిభిః. మసక చీకట్లో మనం త్రాడును చూసి పాముని భ్రమిస్తాం, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రమ ఎలా అయితే తొలుగుతాయో అలాగే వాస్తవానికి బ్రహ్మమనవుడు పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు అంతా గోచరిస్తుంది. భయము, ఆశ, దుఃఖము ఇవన్నీ కలుగుతున్నాయి అని అంటే భగవంతుని యొక్క ఆ శక్తి మనకి తెలియక మనకి ఎలా అయితే తాడుని ప్రామని భ్రమపడుతున్నారో అలాగే మనలో ఉండే దివ్యత్వము, దైవత్వము, ఈ జగత్తంతా ఉండే భగవత్మయము ఇదంతా తెలియక మనం అలా భాషిస్తూ ఉంటుంది. అయితే ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను మనము తెలుసుకోవచ్చు. ఆత్మజ్ఞానం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఎక్కడో ఎప్పుడో జరగాల్సింది ఏదో అనుకుంటారు, కానీ అంటే మనలో ఉండే ఏ చైతన్యము, ఏ వెలుగైతే ఉందో దాన్నే ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, లోపల ఉండే దివ్యత్వం అన్నా, ఎరుక అన్నా అన్నిటికీ పేర్లే తప్పించి సో ఈ జీవుడు ఎలా వచ్చాడు అన్నప్పుడు ఆత్మ యొక్క శక్తి, ఆ శక్తి నుంచి రూపము దాల్చి మనం వస్తాము. అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత మాయా మోహాదులతోటి మనల్ని మనం మర్చిపోతాం. కానీ ఈ శరీరం నుంచి ఒక్క క్షణం ఆత్మ బయటికి వెళితే నేను పోయింది, నాది పోయింది. అది అందరికీ తెలుసున్న విషయమే. అయినా సరే ఈ శరీరం అంటే విపరీతమైన వ్యామోహం ఎందుకు వస్తుందంటే అనేక జన్మల నుంచి మనం శరీరాన్ని తీసుకుని వచ్చాం కాబట్టి ఆ శరీర వాసన అనేది వదలదు. అయితే ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో మరి మనం పరమాత్మను తెలుసుకోవచ్చు. అలాగే క్షణంలో దుఃఖాన్ని వదిలేయవచ్చు. దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మ ఏదైతే ఉందో అంటే ఈ జగత్తు యొక్క చైతన్యాన్ని బ్రహ్మం అన్నారు. ఆ చైతన్యము ఏదైతే ఉందో అది మనలో కూడా ఉంది అనే విషయము మనం ఆత్మ వైపు ప్రయాణం చేసినప్పుడు, అంటే హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అన్నారు. మీ హృదయంలో ఉన్న భగవంతుణ్ణి మీరు తెలుసుకోవాలి అని అంటే ముందు మనం మన హృదయం దగ్గరికి వెళ్ళాలి. అజ్ఞానం తొలగి ఆత్మజ్ఞానం వెలగాలన్నా, ఆనందంగా మీరు జీవించాలన్నా, ఎటువంటి దుఃఖాలు, భయాలు, బెంగలు, బాధలు ఇవేమీ లేకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మన లోపల ఉండే ఆ దివ్యత్వం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆ అనుభవం వస్తే భయము, బెంగ, బాధ ఉండదు. అయితే భయానికి, దుఃఖానికి, బాధలకి కారణమైన జగత్తుని మాత్రం వదలం. ఆ జగత్తులో ఉండే వ్యామోహం ఏదైతే ఉందో అది మన కోరికలకి, భయానికి, దుఃఖానికి కారణము
అని తెలియదు. ఈ జగత్తులో జీవిస్తాం. జీవిస్తే ఇప్పుడు బురదలో ఉన్న తామర పువ్వు బురదని అంటించుకోకుండా ఎలా ఉంటుందో, అలాగే మనం కూడా ఈ జగత్తులో ఉన్న మాయామోహాదులను అంటించుకోకుండా మన జీవితం నడపాలి అనంటే చిన్న జ్ఞానం కావాలి. ఏదో మీరు గొప్పగా జ్ఞానం పొంది, లేకపోతే ఉపనిషత్తులు చదివి, ఏవో వేదాలు నేర్చుకుంటే వస్తుంది జ్ఞానం అని అనుకోకూడదు. అవేమీ అవసరం లేకుండా నాలో ఉండే అంటే మీలో ఉండే ఏ చైతన్యం అయితే ఉందో, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఆ పరమాత్మని తెలుసుకోవడానికి మీరు ఎటో పరుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. భావము ఇప్పుడు టెంపుల్కి వచ్చారు, భావం భావాతీత స్థితికి వెళ్ళడానికి ఆ కొద్దిసేపు ఆ ప్రశాంతతను మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ అనుభవము నిత్యమై మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ అలాంటి అనుభవాన్ని పొందడానికి తప్పనిసరిగా మనం ఒక ప్రశాంతమైన స్థితిలో మన ఇంట్లో కూడా కళ్ళు మూసుకుని మీ హృదయం వైపు అక్కడ ఉండే దైవం వైపుకి ప్రయాణం చెయ్యొచ్చు. ఒక్క 2 మినిట్స్ మనకి ఏదైనా గాబరా వచ్చింది, కంగారు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఇంట్లో ఏదో ఇబ్బందులు వచ్చినవి, పరిస్థితులు బాగోలేదు, లేదా ఘర్షణ వచ్చింది, ఏదో గొడవ వచ్చింది, ఇమీడియట్లీ మీరందరూ కూడా చక్కగా మీ పూజా మందిరంలో కూర్చుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని లోపల ఉండే ఆ దివ్యత్వము దైవత్వాన్ని మనము ఒక నమస్కారం చేసుకోవచ్చు, తలుసుకోవచ్చు. వెంటనే ఆ భయం తాలూకా వేగం తగ్గుతుంది. విపరీతమైన వేగం వస్తుంది, కోపం వస్తుంది, చికాకు వస్తుంది, అవన్నీ తొలగుతాయి. లేదా ఒక నామము, ఒక పద్యము, ఒక మంత్రము ఏమి చేసినా మీరు ఏం చేసినా ఇమీడియట్లీ భయం యొక్క వేగము లేకపోతే ఘర్షణ యొక్క వేగం తగ్గుతుంది. అయితే ఈ జగత్తంతా మిథ్య అని తెలిసినా కూడా సర్వత్రా నిండి ఉన్న మరి బ్రహ్మము ఎలా ఉంది అన్నప్పుడు సర్వత్రా భగవంతుడే ఉన్నాడు అని అందరికీ తెలుసు. అయితే సర్వత్రా ఉన్న భగవంతుడు మనకి తెలియబడట్లేదు. ఎందుకు తెలియబడట్లేదు అంటే సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మతత్వము గురువు యొక్క నిజతత్వము. సాయిబాబా సద్గురు అన్నారు. అంటే ఆ నిజతత్వము సచ్చిదానంద స్వరూపుడు. ఆ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారాలు మనం చేసుకున్నప్పుడు మాత్రమే తెలియబడుతుంది. అంటే మరి మేము కూడా నమస్కారం చేస్తున్నాం కదండి అని అంటే ఈ కంటితో కనపడితే ఒక రూపము కనపడితే మనం ఇలా నమస్కారం చేయటం కాదు, హృత్పూర్వకముగా. ఎంతటి హృదయపూర్వకంగా అంటే నాకు నువ్వు తప్ప రెండవది లేదు అని ఎంత హృదయపూర్వకంగా నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారానికి క్యాజువల్గా చేసిన నమస్కారానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఏదైనా ఒకటి తెలిసినప్పుడు దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీ సొంతంగా అనుభవించాలి అని అంటే రోజు మనం దండం పెడతాము, లేదా రోజు ఎవరినైనా పలకరించామనుకోండి చాలా యాంత్రికంగా పలకరిస్తాము. ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళని పలకరించినప్పుడు అటెన్షన్ పే చేసి పలకరిస్తాం. ఎవరైనా కొత్తగా వస్తున్నారు లేదంటే మనకి బాగా తెలుసున్న వాళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు అని అంటే ముందు నుంచి ఎంత అటెన్షన్ పే చేస్తాం. అలాగే భగవంతుణ్ణి కూడా యాంత్రిక నమస్కారం కాకుండా ఒక అటెన్షన్ పే చేయటానికి అంటే మనలో ఉండే ఆ ఎమోషన్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఒక్కసారి పొంగడానికి అంటే ప్రేమ తత్వం అంటారు దాన్ని. బయట క్యాజువల్ దానికి ప్రేమ ఉండదు. క్యాజువల్ లేకుండా భావము పెరగడం కోసము ఒక అటెన్షన్ భగవంతుడికి ప్లే చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఏం చేయాలి అని అంటే అంతటా ఉన్నది బాబాయ్ అయినా మనం ఒక టెంపుల్కి వచ్చాము లేకపోతే మన పూజా మందిరంలో ఉన్నప్పుడు మిగతావన్నీ వదిలి చాలా శ్రద్ధగా నేను భగవంతుణ్ణి ఆరాధనకి వచ్చినప్పుడు ముందు నమస్కారంతో మొదలు పెడతాము. ఆ గురువు యొక్క విశిష్టత నిజతత్వం ఏంటనంటే సచ్చిదానంద ఘనుడైన స్వరూపుడైన గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం. ఆ పరబ్రహ్మయే సత్యమై ఉంది. అయితే అజ్ఞానం వలన దుఃఖంలో నిమగ్నమై ఉన్న జీవులు కరుణతో వాటికి ఆ దయానిధి అన్నప్పుడు ఆయన దయానిధి అన్నప్పుడు
కరుణతో ఆయన మనకి ఒక చూపు లేకపోతే ఒక ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది ఎంత మిరాకిల్ లాగా ఎంత సెకండ్స్లో మనకి ఆ కనెక్షన్ కలుగుతుంది. అలాంటి కనెక్షన్ భగవంతుడితో మనకి రావాలి అని అంటే నీ హృదయం గాబరా ఉండకూడదు. నీ హృదయం శాంతముగా ప్రేమమయంతో ఆరాధన అన్నారు. మన భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు, గురువులు అందరూ కూడా భగవంతుణ్ణి అలా ఆరాధించి వారు ఆయన యొక్క కృపకి పాత్రులై ఉన్నారు. కాబట్టి మనం కూడా అలా పాత్రులు అవ్వాలి అని అంటే కరుణతో ఓ దయానిధి అని ఆ నిజతత్వాన్ని మనం తెలుసుకోవడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి దత్తాత్రేయుడు అని పేరు పొందిన దత్తాత్రేయుడిని అవతారము నెక్స్ట్ అవతారము సాయిబాబా. అయితే ముందుగా దత్తాత్రేయుడిని మనం భక్తితో ఆరాధిస్తాము. భక్తితో ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలగు వారందరూ కూడా ఈ భక్తితో ఆరాధించినప్పుడు దత్తాత్రేయుణ్ణి ఈ సంసారం అనే దుఃఖ సాగరం నుంచి ఉద్ధరించబడ్డారు. సంసారం అంటే ఇల్లు పిల్లలు కాదు. సంసారం అంటే ఆలోచనలు. అందరూ సంసారం అంటే ఇల్లు పిల్లలు అనుకుని వాళ్ళేం మనల్ని చేస్తారండి, ప్రారంధ రూపాలుగా ఒకళ్ళకొకళ్ళు అనుబంధ రూపంగా వచ్చాం. మనం ఎవరిని వదలలేము. అందుకే అనుబంధ రూపాలు అవన్నీ కూడా. బుద్ధి, ఇంద్రియాలు, ఈ అన్ని మొదలైనవన్నింటితోటి మనుషులు అనేక రకాలుగా ఉంటారు. కాబట్టి దాంట్లో ఈ మనల్ని ఉద్ధరించడానికి ఈ అవతారాలన్నీ ఇలా ఈ సృష్టిని చేసిన పురుషోత్తముడు ఆత్మజ్ఞానము పొందడానికి విషయాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇక వాసనతో కూడిన అజ్ఞానం, మనలో అనేక రాగద్వేషాలు ఇంద్రియాల నుంచి కలుగుతాయి. తప్పనిసరిగా రాగద్వేషాలు లేకుండా ఉండవు. ఎందుకనంటే జ్ఞానేంద్రియాల కంటే కర్మేంద్రియాలతో ఎక్కువగా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కర్మేంద్రియాల నుంచి అనేక రకాలైన కోరికలు ఉద్భవిస్తాయి. కాబట్టి వాటిని తొలగించుకోవడానికి జ్ఞానము సంబంధించిన జ్ఞాన నేత్రాలు ఏవైతే ఉన్నాయి, జ్ఞాన నేత్రం అని అంటే అంతర స్థితి అది. అలాంటి స్థితిని దైవీ సంపద అన్నారు. అజ్ఞానంతో మనము బాహ్య కర్మేంద్రియాలతో కూడుకుని ఉన్నాం. కాబట్టి మనం దుఃఖ రూపమైన సంసారం నుంచి ముక్తి పొందాలి అని అంటే లోపలికి వెళ్ళాలి, జ్ఞానేంద్రియాల వైపుకి వెళ్ళాలి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. మనకి బయట కర్మేంద్రియాలు అన్నప్పుడు మనం కన్ను, ముక్కు, నోరు, చెవి ఇవన్నీ చెప్పుకుంటాము. అయితే ఈ కర్మేంద్రియాలన్నింటినీ నడిపేది రాజు మనస్సు. ఆ మనస్సుని మనం జాగ్రత్తగా పట్టుకోవాలంటే మనస్సు నా మాట వినట్లేదండి అంటారు. అన్నీ మీ మాట వింటే మనస్సు నా మాట వినట్లేదు అని అంటే దాని మీద మనం దృష్టి పెట్టలేదు అని అర్థం. దాని మీద దృష్టి పెట్టాలి అని అంటే తప్పనిసరిగా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే మనం బాహ్యంగా ఎన్ని చేసినా ఏం చేసినా రోజులో కొద్ది సమయమైనా సరే మీకంటూ ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట తీసుకుని ఆ టైంలో నేను నా భగవంతుడైనా చేయాలి, లేదా కళ్ళు మూసుకుని ఒక ధ్యానానికైనా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బయట ఉన్న దేవుడా, లోపల ఉన్న దేవుడా, భగవంతుణ్ణి ఆరాధించటానికి కొద్దిసేపు సమయము మనకంటూ మనం తీసుకోవాలి. ఆ సమయంలో భగవంతుడు తప్ప రెండవది నాకు వద్దు అనేంత పరిస్థితిలో మనం ఉండగలిగితే ఆ 10 నిమిషాలు, ఆ పావుగంట రోజంతా మిమ్మల్ని ఒక ప్రశాంతమైన వాతావరణానికి ఉంచుతుంది. అలా మీ బ్రెయిన్ కొద్దిగా రిలాక్స్ అయితే, మీలో కొంత శాంతి వస్తే కనుక రోజంతా మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ తప్పనిసరిగా మీరు క్లారిటీగా, క్వాలిటీగా చేస్తారు. మనకి మనస్సు ఎప్పుడైతే వేగమైందో చేసిన పని పొరపాటు చేస్తూ ఉంటాం. ఎక్కువ పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. మన ఆలోచన విధానము శుద్ధి లేకుండా ఉంటుంది. కాబట్టి అశుద్ధితో ఉన్న ఆలోచన
అనేక పొరపాట్లని చేస్తే జీవితంలో మళ్ళీ అవి సరిదిద్దుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అందుకే మన ఋషులు, మునులు ఎంతో తపస్సు చేసి మన జీవన విధానంలో ఏం చేశారనంటే పూజ, జపము, ధ్యానము, మంత్రము ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేయాలి ఇవన్నీ వాళ్ళు? అంటే వాళ్ళందరూ అనుభవించి ఆ జీవితాన్ని అనుభవించి చూసి కలియుగంలో మానవులు అనేక రకాలైన ఇబ్బందులు పడతారు. ఎంతో వేగం అవుతుంది కాబట్టి ఈ వేగంలో జీవన విధానము సరిగ్గా లేకపోతే కనుక వాడి జీవితము అంత పాడు చేసుకుంటాడనే ఉద్దేశంతో చక్కటి ఏర్పాట్లు మనకి ఏర్పాటు చేశారు. సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.